ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు ఈ ఆనందకరమైన సంతోషభరితమైన ఈ క్రిస్మస్ దినములలో యేసు క్రీస్తు యొక్క జన్మ ప్రత్యేకత ఏమై ఉన్నది అనే విషయాలు బయలుపరచబడుట ఈ వాగ్దానము ద్వారా మనము గమనించగలము. ప్రియమైన స్నేహితులారా, ఈ వాగ్దాన వాక్య ధ్యానములు అనుదినము అందించబడుటలో మీ ప్రార్థన విజ్ఞాపనలు కోరుతూ ఉంటున్నాను. వీలైతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా, అనేకులకు ఈ వాక్య ధ్యానములు అందించబడులాగున షేర్ చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్నటువంటి తన ఉద్దేశమును, సంకల్పమును బయలుపరచబడుచున్న సందర్భాన్ని మనము గ్రహించగలము. ఈ దినమున మనము జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు లోకమును ప్రేమించుటకు కారణమేంటి? ఆయన తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన యందు విశ్వాసం ఉంచాలి అని తెలియజేయడానికి కారణమేంటి? తద్వారా జరిగేటటువంటి మేలు, దీవెన ఏమై ఉన్నది అనే 3 విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు, స్నేహితులారా, ఈ మానవ జీవితాలను, మానవ ఆలోచన విధానాలను మనం చూసినప్పుడు, ఎవరైనా మనల్ని ప్రేమించాలి అంటే, ఎవరైనా మనల్ని అంగీకరించాలి అంటే, మనలోని మంచితనమును, మనలోని డబ్బును, ఆస్తిని, గౌరవ మర్యాదలను బట్టి మనల్ని ప్రేమించే వారిని చూస్తామేమో కానీ, స్వార్థము, నమ్మక ద్రోహంతో కూడినటువంటి పాపపు జీవితాలను కలిగి ఉన్నటువంటి జీవితాలను ప్రేమించేటటువంటి వారిని మనము చూడలేమండి. ఇలాంటి జీవితము జీవిస్తున్నటువంటి వ్యక్తులను మనము ప్రేమించడము అనేది అది అసంభవం. కానీ ఈ ఉదయకాల సమయంలో ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు మనలో ఏ మంచి లేదు, మనమేమి పవిత్రులమని కాదు, మనమేమి గొప్పవారమని కాదు. అయినప్పటికీ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవులను ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఇందులో వివిధ రకములైనటువంటి మనుషులు ఉండి ఉండవచ్చు. అది పాపులు కావచ్చు, అపవిత్రులు కావచ్చు, అబద్ధికులు కావచ్చు, నమ్మక ద్రోహులు కావచ్చు, సమాధానము లేనివారు కావచ్చు, జగడగొండులు కావచ్చు, విశ్వాసఘాతకులు కావచ్చు, మోసపరిచేవారు కావచ్చు, చెడు వ్యసనాలు, చెడు క్రియలు అనుసరించేటటువంటి రకరకాల ప్రజలు ఇందులో దేవుని ప్రేమను అనుభవించడానికి ఆహ్వానించబడుచున్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఈ లోకంలో ఇలాంటి క్రియలు ఎందరూ ఉన్నప్పటికీ దేవుడు, ఇదిగో నేను వీరిని ప్రేమించడానికి వచ్చినాను. ఒకానొక సందర్భంలో దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంటుంది, నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. నువ్వెందుకు పాపిగా పిలువబడుతున్నావు? నువ్వెందుకు అపవిత్రుడుగా పిలువబడుతున్నావు? నువ్వెందుకు అబద్ధికుడుగా ముద్ర వేసుకుంటున్నావు? నువ్వెందుకు నమ్మకద్రోహి అని పిలువబడుతున్నావు? నువ్వెందుకు విశ్వాసఘాతకునిగా మిగిలిపోతూ ఉంటున్నావు? ఎందుకు మోసపరిచేటటువంటి చెడు వ్యసనాలకు, చెడు క్రియలకు, బలహీనతలకు లోనై బంధకాలతో జీవించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? ఇదిగో దానిలో నుంచి లేవనెత్తడానికి, ఆ స్థితిని మార్చడానికి ఈ దినమున ఈ క్రిస్మస్ పండుగ మరి యొక్క ఆలోచనలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. నిజమే,
మన కుటుంబంలో కానీ, ఈ సమాజంలో కానీ, లేదా మన జీవితంలో కానీ ఎలాంటి మేలుకరమైన, ఆశీర్వాదకరమైన, సంతోషాన్ని, ఆనందాన్ని అందించగలిగిన ఏ మంచి మనలో లేనప్పటికీ, అన్ని బలహీనతలే, అన్ని పాపపు అలవాట్లే, అన్నీ మనతో మోసపురిచేటటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ, దేవుడు మనల్ని మన బలహీనతల్లోనే ప్రేమిస్తున్నటువంటి దేవుడుగా ఈ లోకానికి పరిచయం చేయబడినాడు. అందుకే మనలో మంచి ఉన్నదని ఆయన ప్రేమించలేదండి. ఈ లోకమును ఎందుకు ప్రేమించినాడు? ఆయన జన్మించే నాటికి ఈ లోకంలో ఏమైనా మంచి ఉందా? అంత అన్యాయమే, అంత మోసమే, అంత కుట్రలే. ఈ ఈ రోజుల్లో మనం చూసినప్పటికీ ఈ క్రిస్మస్ యొక్క పండుగ ఇలాంటి మోసపూరిత, అబద్ధపు, పాపపు జీవితాల్లో జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో నూతన జీవితాన్ని అనుభవింప చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించినాడు అని సత్యము మరొకసారి మనకు బయలుపరచబడుతుంది. అందుకే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఎందుకు మనల్ని యేసుక్రీస్తు ప్రభు ప్రేమిస్తున్నాడు అంటే, తన యందు విశ్వాసం ఉంచినటువంటి, తనను అనుసరిస్తూ మాదిరి తీసుకుంటున్నటువంటి క్రిస్మస్ అంటే ఏదో పండుగలు చేసుకోవడం కాదండి. ఎందుకు ఆయన జన్మించినాడు అనే ఉద్దేశాన్ని గ్రహించి ఆయనను అనుసరించి బ్రతకడమే నిజమైనటువంటి క్రిస్మస్. అందుకే ఆయన అంటున్నాడు, తన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందడానికి ఆయన ఈ లోకానికి నడిపించబడినాడు. ఇదిగో నిత్య జీవము అనేది మానవుడు తన పాపం వలన పోగొట్టుకున్నాడు. పాపరహితుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించి పాపములో నుంచి విముక్తి చేసి నిత్య జీవానికి మనల్ని నడిపించడానికి ఆయన జన్మించినాడు. నిజమే స్నేహితులారా, మనమేమో బుద్ధిమంతులమని, పవిత్రులమని, చెడుతనము లేనివారమని కాదు, కానీ ఈ బురద లాంటి గుంటలో ఊబిలో కూరుకొని పోయిన, ఎవరు ఏ బంధకాలతో ఉన్నారో, ఎవరు ఏ బలహీనతలో ఉన్నారో, ఎవరు ఏ చెడు వ్యసనాలకు అలవాటు పడినారో వారందరి జీవితాల్లో ఇదిగో మరి ఒక్క అవకాశం ఇవ్వబడుతుంది. ఏంది తెలుసా? క్రీస్తు ప్రభుల వారు నీలో నాలో జన్మించడం ద్వారా, ఆయన జన్మను స్మరణకు తెచ్చుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి పాపపు స్వభావమును కడిగి వేసుకునే అవకాశము మరొక పండుగగా ఈ క్రిస్మస్ మనకు అందించబడుతూ ఉంటున్నది. మనం మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాల్లో ఇలాంటి పాపపు స్వభావమును తొలగించుకొని క్రీస్తునందలి విశ్వాసమును కలిగి నిత్య జీవము కొరకైన సిద్ధపాటును మనము కలిగి ఉండాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా. క్రిస్మస్ అంటే నీ ప్రేమను వెల్లడి చేసినటువంటి సందర్భమయ్యా. మేము పవిత్రులమని నీవు ప్రేమించలేదు, మేము గొప్పవారమని మీరు ప్రేమించలేరు, మేము పరిశుద్ధులమని మీరు ప్రేమించలేరు, కానీ మేము బలహీనులమని తెలిసినప్పటికీ, మేము లోపములు కలిగిన వారము, మేము ఎన్నో చెడు క్రియలలో కూరుకొని పోయిన వారము అని మమ్మల్ని ప్రేమించి మీరు వాటిలో నుంచి విడిపించడానికి జన్మించినటువంటి దేవుడుగా ఈ లోకానికి మాకు అందించబడి ఉన్న గొప్ప సంఘటనను బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దిన వాగ్దానంలో పాలు పొందుచున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ స్థితిలో వారు ప్రేమించబడుతున్నారో, ఏ బలహీనత వలన వారు ఇదిగో నీ ప్రేమను పొందుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నారో, ఆ బలహీనతలను తొలగించుకొని పవిత్రీకరించబడి నిన్ను అనుసరించి నీ మాదిరి జీవితాన్ని అవలంబించుకొని అన్వయించుకొని బ్రతికేటటువంటి బ్రతుకును మా అందరికీ దయచేయమని దినదీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి వారి చేతుల కష్టార్జితములను, పంట పొలాలను, పాడి పశువులను దీవించి ఆశీర్వదించి వారి ప్రయాణాలలో తోడుగా ఉండుమని, ఈ దినమున ఇది జరగాలి దేవా అని ఎవరు మనస్సాక్షితో ప్రార్థిస్తూ ఉంటున్నారో వారి మొరలను ఆలకించి అంగీకరించి ఆశీర్వాదాలతో నింపుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడునిండా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.